ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన నమ్మకానికి మరియు మన ఆధారానికి ఉండవలసిన సరైన స్థానాన్ని చూపిస్తుంది. ఈ కీర్తనలో అంతకుముందు వచనాల్లో రాజులను నమ్ముకోకండి, నరులను నమ్ముకోకండి అని హెచ్చరించిన భక్తుడు అసలైన సహాయం ఎక్కడి నుండి వస్తుందో ఈ వచనంలో వివరిస్తున్నాడు. మన సహాయకుడు దేవుడైతే మన జీవితం ఎంతటి ధన్యకరంగా ఉంటుందో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అని ఉంది. ఇక్కడ దేవుణ్ణి ప్రత్యేకంగా యాకోబు దేవుడు అని పిలవడం వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. యాకోబు తన జీవితంలో ఎన్నో మోసాలు, కష్టాలు, భయాలు అనుభవించాడు. కానీ దేవుడు అతన్ని వదిలేయలేదు. తనంతట తాను ఏమి చేసుకోలేని స్థితిలో ఉన్న యాకోబును దేవుడు పట్టుకొని అతన్ని ఇజ్రాయేలుగా మార్చాడు. నీవు కూడా యాకోబులాగా బలహీనంగా ఉన్నావా? శత్రువులకు భయపడుతున్నావా? యాకోబును ఆదుకున్న దేవుడు నీకు కూడా సహాయుడిగా ఉంటాడు. ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు. ఉదాహరణకు, గిద్యోను తన కాలంలో శత్రువులైన మిద్యానీయులకు భయపడి గోధుమలను ద్రాక్షల గానుగలో దాక్కొని దంచుకుంటూ ఉండేవాడు. అతను తన కుటుంబంలో అందరికంటే తక్కువ వాడినని, తన గోత్రం బలహీనమైనదని భావించాడు. దేవుడు అతన్ని చూసి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచాడు. కేవలం 300 మందితో లక్షలాది మంది మిద్యానీయులను ఓడించేలా దేవుడు అతనికి సహాయం చేశాడు. ప్రియులారా, గిద్యోనులాగే మనకు కూడా ఒక్కసారి భయం కలగవచ్చు. నేను చాలా చిన్నవాడిని, నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల ఈ పని అవుతుందా అని మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోవచ్చు. కానీ యాకోబు దేవుడు మనల్ని చూసే విధానం వేరు. గిద్యోను దాక్కుని ఉన్నప్పుడే దేవుడు అతన్ని పరాక్రమం గలవాడా అని పిలిచాడు. యాకోబు తన మోసాలతో కృంగిపోయినప్పుడే దేవుడు అతన్ని ఇజ్రాయేలు రాజుగా మార్చాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం మనం పిలవాల్సింది యాకోబు దేవుణ్ణే. ఆయన మన బలహీనతను చూసి మనల్ని వదిలిపెట్టడు. ఆ బలహీనతలోనే తన అద్భుతమైన శక్తిని చూపిస్తాడు. రెండవదిగా, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని ఉంది. లోకంలో మనుషుల మీద ఆశ పెట్టుకుంటే వారు మనల్ని నిరాశపరచవచ్చు. రాజులు లేదా అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు అధికారం కోల్పోవచ్చు. కానీ యెహోవా శాశ్వత కాలం ఉన్నవాడు. ఆయన మీద ఆశ పెట్టుకోవడం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని నిశ్చయంగా నమ్మడం. దేవుని సహాయం పొందుకునేవాడు, ఆయన మీద ఆశ పెట్టుకునేవాడు నిజంగా ధన్యుడు. ఈ ధన్యత లోకపు సుఖాల కంటే మిన్నైనది. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును సృష్టించినవాడు. అంతటి శక్తిమంతుడు ఎవరి పక్షాన ఉంటే వారు ఈ భూమి మీద ఆశీర్వదింపబడిన వారే. ఉదాహరణకు, అబ్రహాముకు సంతానం కలుగుతుందని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అతనికి 100 ఏళ్ళు. లోకరీత్యా అది అసాధ్యం. అబ్రహాము తన శరీరాన్ని గాని, శారమ్మ గర్భమును గాని చూసి ఆశ వదులుకోలేదు. నమ్మకమునకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మి నిరీక్షించాడు. ఫలితం, దేవుడు అతనికి ఇస్సాకును ఇచ్చాడు మరియు అతన్ని అనేక జనములకు తండ్రిగా చేశాడు. అలాగే బబులోను రాజైన నెబుకద్నెజరు తన బంగారు ప్రతిమకు నమస్కరించమని ఆజ్ఞాపించినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు రాజుకు భయపడలేదు. రాజ్యాధికారం ఉన్న మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు శక్తిమంతుడు అని వారు ధైర్యంగా చెప్పారు. ఫలితం, అగ్నిగుండంలో వారు వేయబడినప్పుడు దేవుడు వారితో నడిచాడు. అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది. చివరికి రాజే వారి దేవుణ్ణి కొనియాడాడు. ప్రియులారా, మనుషుల మీద ఆశ పెట్టుకోవడం ఇసుక మీద ఇల్లు కట్టడం వంటిది. కానీ యెహోవా మీద ఆశ పెట్టుకోవడం బండ మీద ఇల్లు కట్టుకోవడం వంటిది. అబ్రహాము వయస్సును చూడలేదు, దేవుని వాగ్దానాన్ని చూశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మండుచున్న అగ్నిని చూడలేదు, తమను రక్షించే దేవుని శక్తిని చూశారు. సహోదరి సహోదరులారా, ఈ రోజు మీరు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు? మనుషుల కాళ్ళ చుట్టూ తిరుగుతూ అలసిపోయారా? అధికారుల దయ కోసం వేచి చూసి విసిగిపోయారా? మనుషుల వైపు చూడడం ఆపి యాకోబు దేవుని వైపు చూడండి. ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ఆశను ఆయన మీద ఉంచండి. ఆయన మిమ్మల్ని మోసం చేయడు, విడిచిపెట్టడు. మీ కష్టాలన్నీ తొలగిపోయే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని ధన్యులుగా మారుస్తాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఆయన మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఎవనికి నీవు సహాయుడు వగుదువో, ఎవడు నీ మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని. యాకోబు వలె మేము బలహీనులమైన మోసపోతున్న మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవేనని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మాకు ఒక్కోసారి భయం కలగవచ్చు. మేము చాలా చిన్నవారము, మా దగ్గర ఏమీ లేదు, మా వల్ల ఈ పని అవుతుందా అని మమ్మల్ని తక్కువ అంచనా వేసుకోవచ్చు. కానీ నీవు మమ్మల్ని చూసే విధానం వేరని సెలవిచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా సహాయం కోసం నీ వైపే చూసేవారంగా ఉండకు సహాయం దయచేయమని. మనుషుల మీద ఆశ పెట్టుకోవడం ఇసుక మీద ఇల్లు కట్టడం వంటిదని, నీ మీద ఆశ పెట్టుకోవడం బండ మీద ఇల్లు కట్టుకోవడం వంటిదని నీవు సెలవిచ్చావు గనుక మేము మనుషుల వైపు చూడడం మానేసి నీ వైపు చూస్తూ మా ఆశను నీ మీద ఉంచేవారంగా ఉండుటకు కృప చూపమని, మా పక్షాన నీవు ఉన్నావనే ధైర్యముతో మేము ముందడుగు వేయుటకు నీ ఆత్మ తోడ్పాటును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.